ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 23. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థుల శిష్యరక్షణ. శ్రీ నిత్యానంద యోగి కన్నులు మూసి శ్రీ సమర్థుల వారి అద్భుత లీలను దర్శిస్తూ తమలో తాము పరమానందమంది తల పంకించుచుండగా కథాశ్రవణాసక్తులై ఎదుట కూర్చున్న విద్యాసాగరాది శ్రోతలు వారి ముఖ కవలికలను ఆధారంగా గురుదేవులేదో గొప్ప వింత సంఘటనను దర్శించుచున్నారని గ్రహించారు. శ్రీ నిత్యానందుల కన్నులు తెరచి చిరునవ్వులు చిందిస్తూ ఇట్లు వివరించసాగారు. విద్యాసాగర, త్రిమూర్తి స్వరూపులైన సద్గురుదేవులకు సాధ్యాసాధ్యాలు లేవు. వారిని ఆశ్రయించిన వారికి మృత్యుభయంను దూరం చేస్తారు, అపమృత్యువు నుండి కాపాడుతారు. కొందరు పుట్టినవాడు చావక మానదు, చచ్చినవాడు పుట్టక మానదు అనుకుంటారు. ఇది వాస్తవమే అయినా పుట్టినవాడు కొంతకాలం బాల్యము, కౌమారము, యవ్వనం అనే మూడవస్థలలో దైవధ్యానానికి సమయం దొరకక చివరికి వార్ధక్య దశలో చేయాలన్నా చేయలేకపోతాడు, మరణిస్తాడు. మళ్ళీ పుట్టినా అదే పద్ధతే. అయితే వార్ధక్యంలోనైనా దైవధ్యానానికి ఆకర్షింపబడిన మనసు కలిగిన వాడు మరుజన్మలో యవ్వనంలోనే దైవధ్యానం చేస్తాడు. ఆ తర్వాతి జన్మలో బాల్యంలోనే దైవం పట్ల ఆసక్తులవుతాడు. కాబట్టి ఊరక పుట్టుట చచ్చుటికి అని వేదాంతం చెప్పినందున ప్రయోజనం లేదు. మానవ జన్మ అన్నది చావును తెలుసుకొని అమృతత్వమును పొంది పుట్టుక లేకుండా చేసుకున్నటకేనని మహాత్ముల ప్రబోధం. అందుకని వచ్చిన జన్మను సార్థకం చేసుకునేందుకు పూర్ణ ఆయుష్ కావాలి. అటువంటి స్థితిని పొందుట ఎట్లనగా, ముక్త స్థితిని పొందిన వారి చెంత చేరి సేవించి జ్ఞానము సముపార్జించి సాధన చేసి ఆత్మానుభూతిని పొందాలి. విద్యాసాగర, ఈ జన్మలో అతి చిన్న వయసులో గురుమార్గములోనికి, ఆధ్యాత్మిక మార్గములోనికి ఆకర్షించబడినారంటే పోయిన జన్మలో కొంత సాధన చేసి ఉన్నారని తెలుస్తున్నది. శ్రీ సమర్థుల సేవలోనికి ఒక బాలుడు ప్రవేశించి ఎట్లు రక్షించబడి పోషించబడినాడో ఈ రోజున మనం చెప్పుకుందాము. మధుకర్ ప్రాణగండము నుండి కాపాడబడుట. శ్రీ సమర్థులు ధర్మప్రచారం చేస్తూ దేశమంతా పర్యటించే కాలంలో ఒక గ్రామానికి పోయి ఆలయంలో సంకీర్తనలు, శ్రీరామ కథాగానము చేస్తుంటే అచ్చటి శ్రోతలు ముగ్ధులైనారు. అందులో శ్రీ సమర్థులు దేశరక్షణ, ధర్మరక్షణ కొరకు బిడ్డలను అంకితం చేసిన వారే ధనులని చెప్పారు. ఒక బ్రాహ్మణ దంపతులు చాలా ప్రభావితమై తమ 10 సంవత్సరముల కుమారుని శ్రీ సమర్థుల చరణాలకు సమర్పించారు. శ్రీ సమర్థుల వారి సంరక్షణలో, శిక్షణలో పెరిగి తమ పుత్రుడు కూడా దేశ కళ్యాణానికి ఉపయోగపడాలని వారు కాంక్షించారు. శ్రీ సమర్థస్వామి తప్పక అతడు మెరుగుపట్టబడిన పసిడి వలె లోక కళ్యాణ కారకుడు కాగలని ఆశీర్వదించారు. ఆ బాలుని పేరు మధుకర్. అతనికి శ్రీ సమర్థులు మంత్రదీక్షనిచ్చారు. తమ వెంట రమ్మని మధుకర్ను సంచారానికి తీసుకొని వెళ్ళారు. అతనికి దాసబోధులని ఒక్కొక్క శ్లోకాన్ని కంఠస్థంగా చదవడం నేర్పించారు. ఎవరింటికైనా భిక్షకు పోతే ఈ శ్లోకం చదవమని చెప్పారు. అదేవిధంగా అతడు భిక్షాటన చేస్తూ గురుసేవ చేస్తూ శ్రీ సమర్థుల వెంట తిరుగుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్ళిన మధుకర్ చిన్నవాడు కనుక శ్రీ సమర్థులు తమ కనుసన్నలలోనే త్రిప్పుకునేవారు. మరల సంచారానికి పోయేటప్పుడు వానిని వెంట తీసుకుని వెళ్ళేవారు. విద్యాసాగర, సద్గురువులు త్రికాల వేదులు. ఆయన సమయ నియమాన్ని జాగ్రత్తగా పాటించుతారు. కష్టపడే వారితో పాటు తాము కష్టపడతారు. భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు సారథిగా ఉన్నప్పుడు ఎన్నో బాణాలు ఆయనకు కూడా తగిలినాయి, గుర్రాలకు గాయాలైనాయి. తాను సారథి కావున ప్రతిరోజు యుద్ధ విరమణ తర్వాత ఆ గాయాలకు వైద్యం చేయుట, వాటికి శరీర అలసట తెలియకుండాకై మాలిసు చేయుట వంటి కార్యాలు స్వయంగా చేశాడు. సుఖి అయిన వానికన్నా దుఃఖి అయిన వానికే భగవద్ అనుగ్రహం అవసరం ఉంటుంది. కాబట్టే బాధలలో బంధువు అని పరమాత్మకు పేరు. ఒకసారి శ్రీ సమర్థులు దూర గ్రామాల సంచారానికి వెళ్ళారు. మధుకర్ ఒక్కడే వారి వెంట ఉన్నాడు. ఒక గ్రామం చేరుకునేసరికి మధ్యాహ్న వేళ దాటింది. ఊరి వెలుపల ఉన్న హనుమంతుని మందిరం వద్దకు గురు శిష్యులు ఇరువురు చేరుకున్నారు. ఆ గుడిలోనూ బయటకు ఊడ్చి శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న దిగుడు బావిలో స్నానాలు చేశారు.
పైకి వచ్చి శ్రీ సమర్థులు మధుకరుతో ఇలా ఇలా ఆదేశించారు. నీవు పోయి గ్రామంలో మధుకరి భిక్షించి తీసుకునిరా. ఏమి లభిస్తే అదే ఈ రోజుకు అదే మహాప్రసాదం అన్నారు. గురువాజ్ఞ ప్రకారం మధుకరు జోలె తీసుకొని గ్రామం చేరి బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళగానే ఒక పెద్ద ఆయన మధుకరుతో, బాబు ఆలస్యంగా వచ్చావే, మా భోజనాలు అయిపోయినాయి, కొంచెం ముందుకు పో, అక్కడ దొరుకుతుంది. ఈ గ్రామంలో ఆలస్యంగా భుజించే గృహస్థు జోషిగారు, ఆ కనబడేదే వారి ఇల్లు. ఆ ప్రక్క ఇళ్లలో కూడా భిక్ష లభించవచ్చునంటూ సలహా చెప్పాడు. ఆయన చూపినట్లే మధుకర్ జోషిగారి వాకింట్లో నిలబడి తన అలవాటు ప్రకారం ఒక శ్లోకాన్ని పెద్దగా చదివాడు. సమర్థాజియ సేవక వక్రపాహే అసా సర్వభూమండలీ కోనాహే జియాజీలీలవన్నీతి తిన్హి లోకేనుపేక్షి కదా రామదసాభిమాని. దాసబోధులోని పంక్తులను పఠించాడు. తరువాత జయ జయ రఘువీర సమర్థ అని గట్టిగా ఉచ్చరించాడు. భిక్ష వేయమని నోటితో అడగకుండా భగవన్నామం చేస్తేనే ఏ ఇంట్లోని వారైనా బయటకు వచ్చి భిక్ష ఇస్తారు. అది శ్రీ సమర్థుల వారి అలవాటు. శ్రీ సమర్థుల పద్ధతిని మధుకర్ కూడా అనుసరించాడు. ఆ గంభీర కంఠస్వరము అతడు చదివిన పద్య పంక్తులు వినగానే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి ఎవరా ఈ గడుసు పిల్లవాడని పరికించి చూశారు. ఆయన అలా చూచటకు కారణం పిట్ట కొంచెము కూత కనమన్నట్టుగా అతడు చదివిన పద్యమే కారణము. ఆయన మధుకరుతో, ఏది మళ్ళీ చదువు ఆ శ్లోకం అనగానే మళ్ళీ చదివాడు. జోషిగారు, బాగానే బట్టి పట్టావు, కానీ దానికి అర్థం తెలుసా అంటూ నిగ్గుదీశాడు. మధుకర్, ఓ ఎందుకు తెలియదు, ఈ మూడు లోకములందు ఎవరి యశస్సు కొనియాడబడుచున్నదో అట్టి సమర్థుడైన సద్గుని శిష్యుడిని వక్రబుద్ధితో కానీ చిన్నచూపుతో కానీ చూడగల ధైర్యము ఈ భూమండంలో ఎవరికున్నది అనగా ఎవ్వరూ అలా చులకనగా చూడలేరని అర్థం అని అన్నాడు. అబ్బో, తెలివైన వాడవే, గొప్ప అర్థం చెప్పావు అంటూ అతని ముఖంలోకి తేరిపార చూచాడు. ఆ పిల్లవాని ముఖకళలో ఏదో తేడా కనిపించింది ఆయనకు. అతని గురువు సమర్థుడని చెప్పుచున్నాడని ఆశ్చర్యం కలిగినది. తనే గొప్ప జ్యోతిష్శాస్త్ర పండితుడని ఆయనకెంతో అహంభావం ఉన్నది. దానికి తోడు ఈ పిల్లవాని ముఖంలో తనకేదో అపశృతి గోచరించింది. అందువల్ల అతనికి లోనికి రమ్మని అతని జన్మనక్షత్రం అడిగాడు. మధుకర్ చెప్పగానే ఏవో లెక్కలు వేశాడు. తన అనుమానం దృఢమైనది. అంతకుముందే తన లెక్కలపై తనకు అపారమైన నమ్మకం ఉన్నది. మధుకర్తో ఇలాగన్నారు, నీ గురువు సమర్థుడని కదా అన్నావు, సరే చెప్పుచున్నాను విను. నీకు రేపు మధ్యాహ్నం 12 గంటల సమయానికి మరణం ఉన్నది. నా అంచనా సరిగానే ఉన్నది. అందుకే నీ నక్షత్రం అడిగి మరీ తెలుసుకున్నాను. నీకు రేపు ఆ గండం తప్పదని ఉంది. ఒకవేళ నీవు అన్నట్లు నీ గురువు సమర్థుడైతే, నిజంగా నీకు ప్రాణగండం తప్పిస్తే, మరణం లేకుండా చేయగలిగితే నీవు ఎల్లుండి ఇదే వేళకు రా, భిక్ష ఇస్తాను అన్నారు. మధుకరుకు ఆ మాట వింటూనే కాస్త మనసు కలతబారింది. గబగబా బయటికి వచ్చి ప్రక్క ఇళ్లల్లో కూడా అదే పద్యాన్ని చదివి భిక్ష కోరాడు. వారు భక్తి ప్రపత్తులతో ఇచ్చిన భిక్షను తీసుకొని పరుగులాంటి నడకతో గుడికి చేరుకున్నాడు. తెచ్చిన భిక్షను ముభావంగా ఏదో ఆలోచిస్తూ గురువుగారి ముందుంచాడు. ఆ పద్యానికి జోషిగారు అర్థం అడగడము, తాను చెప్పడము అంతా మనసులో మెదులుచున్నది. శ్రీ సమర్థులు మధుకరి తెచ్చిన మధుకరి అనగా భిక్షాన్నాన్ని శ్రీరామునికి నివేదన చేశారు. ప్రసాదం తినడానికి రమ్మని మధుకర్ని పిలిచారు. వద్దు, నాకు ఆకలి లేదు అన్నాడు మధుకర్. ఎందుకు రా, అలా అనకూడదు, రా, కొద్దిగానైనా ప్రసాదం తినాలి అన్నారు గురుదేవులు. ఇక ఏడుపు ప్రారంభించాడు. గురుగారు ఆశ్చర్యపోయినట్లుగా, ఇదేమిరా, నాకు అర్థం కావడం లేదు, ప్రసాదం తినమంటే ఏడుపు మొదలుపెట్టావు అన్నారు. ఇంకా తీవ్రంగా ఏడుస్తుంటే శ్రీ సమర్థులు, ఒరే, ఏం జరిగిందో చెప్పి ఏడు, ఎవరైనా ఏమైనా అన్నారా, ఎవరైనా కొట్టారా, తిట్టారా, చెప్పరా అన్నారు. వాడు వెక్కిళ్ళు పెడుతూ, ఆయనెవరో జోషిగారట, వారింట్లో భిక్షకెళితే అని మళ్ళీ ఏడుస్తున్నాడు. శ్రీ సమర్థులు, చెప్పు, వెళితే ఏమిటయింది అన్నారు. ఆయన నా నక్షత్రం అడిగి జాతకం చూచి లెక్కలు కట్టి మళ్ళీ ఏడుస్తున్నాడు. శ్రీ సమర్థులు, సరే, జాతకం చూసి ఆపావి అని చెప్పు అన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను చచ్చిపోతానని చెప్పాడు అని ఏడుపు పెద్దలు చేశాడు. శ్రీ సమర్థులు పకపకా నవ్వారు. మధుకర్, నాకు మా అమ్మను చూడాలనిపిస్తుంది, నాన్నను చూడాలనిపిస్తుంది, గురుదేవా, నాకు ఏమీ తినాలని లేదు, ఏడుస్తూనే అన్నాడు. అప్పుడు గురువుగారు, ఒరేయ్, ఆయన చెప్పాడే అనుకో, రేపు కదా, అందుకని ఇవ్వాలే తిండి మానుకుంటావా, రా, కొద్దిగా తిను, నీవు తినకుంటే మరి నేనెట్లా తింటాను అన్నారు.
నీ గురువు సమర్థుడైతే నీవు బ్రతుకుంటే ఎల్లుండి భిక్షకురా అన్నాడని మధుకర్ చెప్పాడు. దానికేమీ సమాధానం చెప్పకుండా గురువుగారు అయితే ఇద్దరం వస్తుందామా అన్నారు. గురువుగారు తినకుంటే తనకు పాపం తగులుతుందని సరే కొంచెం తింటానంటూ వచ్చి ప్రసాదం ముందర కూర్చున్నాడు మధుకర్. గురుదేవులు వడ్డించుకున్నారు. శిష్యునికి వడ్డించారు. ఇరువురి భోజనము పూర్తయినది. మధుకరే స్థలశుద్ధి చేశాడు. శ్రీ సమర్థులు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటుంటే మధుకర్ అలవాటు ప్రకారం గురుదేవులకు పాదసేవ చేస్తున్నాడు. తాను చెప్పిన శ్లోకార్థం మననం చేసుకుంటున్నాడు. కానీ దుఃఖం ఆగటం లేదు. నీ గురువు నీకు మరణాన్ని తప్పిస్తే నీ గురువు సమర్థుడైతే అని ఆయన చెప్పాలని చెప్పినా గురువుగారు ఏమీ చెప్పలేదు. కాబట్టి నాకు నిజంగానే రేపు మరణం ఉందేమో, నేను ఏడుస్తానని నిజాన్ని తెలిసినా గురువుగారు చెప్పలేదు. అతడు జాతకాలు చూసేవాడు కాబట్టి చెప్పాడు. నాకు తెలిసింది కానీ మా అమ్మా నాన్నలకు తెలియదుగా నా సంగతి అనుకోగానే మళ్ళీ ఏడుపు వస్తున్నది. శ్రీ సమర్థుల పాదాలు పట్టుతూనే ఆ పసివాడు ఎంతో ఆలోచిస్తున్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. విద్యాసాగర, గురుని లీలలు భగవంతుని లీలలు అగమ్య గోచరములు, అనూహ్యములు. ఇక్కడ ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. మహాత్ములు గురువులు కొన్ని కర్మలను లీలామాత్రంగా స్వప్నంలో కానీ జాగ్రత్తావస్థలో కానీ అనుభవింపజేసి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అదే జరిగినది. శిష్యుడు పడే ఆవేదన ఏదైతే ఉన్నదో తద్వారా కొంత దుష్కర్మ నిర్మూలించబడినది. సద్గురుల సన్నిధిలో ఇలాంటివి జరుగుతుంటాయి. సాధారణ వ్యక్తులు ఏదైనా రోగం వచ్చినప్పుడు బాధ భరించలేను, చచ్చిపోతాను అంటుంటారు. గురుదేవులు ఎదుట అలా అన్నారంటే చచ్చిపో, ఎవరికి నష్టం అంటారు. అప్పుడు ఆ వ్యక్తులే నన్ను బ్రతికించండి అంటూ మళ్ళీ ప్రాధేయపడుతుంటారు. సద్గురువుల దృష్టిలో సుఖము దుఃఖము సమానమని దీని భావము. ఇదే అర్థం చేసుకోవాలి. అందుకే శ్రీ సమర్థులు మధుకరికి ఏమీ అభయం ఇవ్వలేదు. నేను నిన్ను రక్షిస్తాననలేదు. ఏడిస్తే చావు రాకుండా ఉంటుందా అన్నట్లు ఏడవనిమ్మని వదిలేశారు. సద్గురుని లీల చిత్ర విచిత్రములుగా ఉంటుంది. ఇదంతా అతని కర్మ నివృత్తికే. విద్యాసాగర, అలా కొంతసేపైన తర్వాత గురువుగారు లేచి తాము స్నానానికి పోతూ వాణిని కూడా స్నానం చేయమన్నారు. ఇద్దరూ సాయంకాలం అనుష్ఠానం పూర్తి చేసుకున్నారు. తర్వాత మధుకరి ఏడుస్తూ పడుకున్నాడు. కొంచెం ప్రొద్దుపోయిన తర్వాత వాడి ఒంటిపైన చెయ్యి వేసి చూశారు. బాగా జ్వరం వచ్చింది. మూలుగుతున్నాడు. అమ్మా, నాన్న, గురుదేవా, నాకు భయమేస్తున్నది, నేను చచ్చిపోతాను అంటున్నాడు. శ్రీ సమర్థులు వాడికి గొంగలి కప్పి కొంచెంసేపు వాడి వీపుపై చేయించి, ఎక్కడో అంత దూరాన ఉన్న అమ్మా నాన్న కావాలంటే ఇప్పుడు ఎట్లాగురా? అనవసరంగా ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నావు. చావు అనగానే భయపడితే ఎట్లా? ధైర్యం లేకపోతే ఇంతే అంటూ రేపు చావున్నదంటే ఈవేళే చచ్చినట్లు ఏడుస్తున్నారు అని గురువుగారు అనగానే, మరి చస్తానంటే భయం కాదా? యమభటులు భయంకరంగా ఉంటారట, మా అవ్వ చెప్పింది. వాళ్ళు వచ్చి మీదపడి ప్రాణాలు తీస్తారట అని ఇంకా ఏడుస్తుంటే గురువుగారేమో నవ్వుతున్నారు. ఇక మధుకర్ తెల్లవాళ్ళు జ్వర తీవ్రత వల్ల కలవరింతలతో ఉలికిపడము. అదుగో యమభటులు, అమ్మా నన్ను పట్టుకో, నానా నన్ను వదలొద్దు, గురుదేవా నాకు భయమేస్తున్నది, మహారాజ్ వారిని పొమ్మనండి అంటూ కాసేపటికి ఒక్కసారి కేకలు పెడుతుంటే శ్రీ సమర్థులు అతని వీపు మీద చేయించి, ఏం భయం లేదులే, పడుకో అని అంటూ తెల్లవార్లు ఇలాగే ఓదారుస్తూ గడిపారు. ఆ కలవరింతలలోనే, అమ్మా నాన్న, మిమ్మల్ని చూడడానికి కుదరదు, గురు మహారాజు నన్ను బాగానే చూచుకున్నారు. అమ్మా, నా జాతకము జన్మనక్షత్రము బాగాలేదు, దానికి వారేమి చేస్తారు అంటాడు. కొంతసేపు ఇలాగే తెల్లవారింది. శ్రీ సమర్థుల దిగుడు బావిలో దిగి స్నాన సంధ్యలన్నీ ముగించారు. తెల్లవారిన తర్వాత మధుకరుకు మంచి నిద్ర పట్టింది. శ్రీ సమర్థుల వారి అనుష్ఠానం పూర్తి చేసుకొని తమ దగ్గర ఉన్న పప్పు బియ్యంతో కాస్త కిచిడి తయారు చేశారు. మధుకరిని లేపి స్నానం చేయి, రాత్రంతా నిద్ర లేదు, అలసట తీరుతుంది, నీవు బయట భిక్ష తేవద్దు, ఈ రోజుకి ఈ ప్రసాదం తిందాం అన్నారు. నిద్రలేచి మధుకర్, మహారాజ్, ఈరోజు 12 గంటలకు చనిపోయేవానికి స్నానం ఎందుకులేండి అన్నాడు. శ్రీ సమర్థులు, చచ్చిపోయాకనైనా స్నానం చేయించాలిగా, అందుకని ఇప్పుడే చేయిస్తా పదా అన్నారు. నాకు స్నానం చేసే ఓపిక లేదు స్వామి అంటూ అలాగే పడుకొని ఉండిపోయాడు. అప్పుడు శ్రీ సమర్థులు మాతృప్రేమ ఉట్టిపడుతూ అతన్ని లేపి బలవంతంగా రెక్క పుచ్చుకొని వీపు తన కానికి ఆనించుకొని నడిపించి తీసుకెళ్ళి ఆ దిగుడు బావిలో దింపి తాను కూడా దిగి స్నానం చేయించారు. విద్యాసాగర, శిష్యులు గురువులకు సేవలు చేస్తున్నామని భావిస్తారు, ఒక్కొక్కసారి అహంకరిస్తారు కూడా.
కానీ గురువులు శిష్యులకు సకలమైన సేవలు చేసినా భగవంతునికి చేస్తున్నామనే భావిస్తారు. ఆ విధంగా శ్రీ సమర్థుల చేత స్నానం చేయించుకున్నాడు మధుకర్. వాని అదృష్టమేమని కొనియాడాలి. దీక్ష ప్రదానం చేయడం, సేవలు పొందడం మాత్రమే గురువుల కార్యమని భావించడం పొరపాటు. గురు సాంప్రదాయంలో శిష్యులను పరిరక్షించడం అనేది ముఖ్య కర్తవ్యంగా చెప్పబడి ఉన్నది. ఆ ప్రకారం గురువు నుండి రక్షణ పొందడానికి శిష్యుని దీక్ష సాధన తప్పనిసరి అని గుర్తించాలి. శ్రీ సమర్థులు అతనిని పొడి బట్టలు కట్టించి ప్రసాదం తిందువు గాని ఇక రా అన్నారు. ఇక 2 గంటల్లో చనిపోతాను, నాకు తిండి ఎందుకు స్వామి అన్న శిష్యునితో గురుదేవులు, ఓరి పిచ్చివాడా, చావాలంటే కూడా బలం కావాలిరా అంటూ విస్తరిలో ప్రసాదం వడ్డించారు. నేను తినలేను మహారాజ్ అన్నాడు వాడు. దయామయుడైన ఆ సద్గురువు వానికి కిచిడి స్వయంగా తినిపిస్తుంటే కాదని లేక నోరు తెరిచి తిన్నాడు. అలా ప్రతిమాలి మాతృప్రేమను రంగరించి తినిపిస్తే ఆ ప్రసాదం తిన్న తర్వాత మధుకరకు జ్వరం తగ్గిపోయినది. నిజంగానే గురువు చెప్పినట్లుగా బలం వచ్చినది. వాడికి ఆశ్చర్యం వేస్తున్నది. భయం ఉంది, కానీ ఇందాకటి వలె దుఃఖం రావడం లేదు. ఇది వాడికి విచిత్రం అనిపిస్తున్నది. తర్వాత గురుదేవులు కూడా ప్రసాదం స్వీకరించారు. కొంచెం సేపు అటు ఇటు పచాలు చేశారు. తరువాత మధుకరుతో, ఒరేయ్, రాత్రంతా నీ జ్వరం కలవరింతలతో నాకు నిద్ర లేకుండా చంపుకు తిన్నావు. ఇప్పుడు నాకు నిద్ర ముంచుకొస్తున్నది, పడుకుంటాను కానీ నీవు నా పాదసేవ చెయ్యాలరా అన్నారు. అదేమిటి స్వామి మహారాజ్, ఇంకొక గంటలో నేను చచ్చిపోతాను కదా, తమకు నిద్ర ఎలా వస్తుంది? నాకేమో భయం వేస్తున్నది అన్నాడు. స్వామివారు, భయం ఏం లేదు, నేను చెప్పినట్లు నా పాదాలు ఒత్తుతూ కూర్చో. ఎవరైనా పిలిచినా బెదిరించినా పాదాలు వదిలి వెళ్ళకు, ఇది గురువాజ్ఞ అనేసి నిద్రపోతున్నట్లు శ్రీ సమర్థులు గురు పెడుతున్నారు. అప్పటిదాకా భయపడిన మధుకరుకు వారి పాదాలు పడుతున్న కారణంగా చిత్రమైన ఆలోచనలు మనసులోకి రాసాగినవి. నేను ఎలాగూ చనిపోయేవాడిని. నిజంగా రాత్రంతా గురుదేవుని ఎంత కష్టపెట్టానో కదా. గురువుకు సేవలు చేయాలని వచ్చి వారితోనే సేవలు పొందాను. ఇప్పుడైనా ప్రాణం పోయే సమయంలోనైనా గురువాజ్ఞ తప్పక పాటించాలనుకుంటూ పాదాలు ఒత్తుతున్నాడు. గురువుగారు గుడి ద్వారం వైపు తలపెట్టి దేవుని వైపు పాదాలు పెట్టి పడుకున్నారు. గుడి ద్వారం దగ్గర ఏదో అలికిడి వినిపించింది. తలెత్తి చూచాడు. నల్లని ఆకారము, దృఢకాయలు, అతి భయంకరులు ఆయుధాలు ధరించి కనిపించారు. మధుకర్ జాగ్రత్తగా పరిశీలనగా చూస్తున్నాడు. వారు నిజంగా యమభటులు కావచ్చనుకున్నాడు. భయంతో గురుదేవుల పాదాలు ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. వాడికి రాత్రంతా ఈ ఆకారాలు కళ్ళలో కనిపించాయి, ఇప్పుడు నిజంగా కనిపిస్తున్నాయి. అందుండి ఒకడు భయంకరమైన కంఠధ్వనితో, ఒరే బయటికి రారా అన్నాడు. గురువాజ్ఞ లేదు, నేను రాను అన్నాడు మధుకర్. ఏమిరా, వస్తావా రావా అని దిక్కులు పిక్కటిల్లేట్లు గర్జించారు. మధుకర్ ఆలోచించాడు. వాళ్లకు లోపలికి వచ్చే దమ్ము లేదు. లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు, తన గురుదేవులు ఉన్నారు. అందుకే తననే బయటికి రమ్మని గద్దిస్తున్నారని అర్థమైనది. ఈసారి గట్టిగానే రానని చెప్పాను, గురువాజ్ఞ లేదు, చెబితే అర్థం కాదా అన్నాడు. యమభటులే తడబాటు పడ్డారు. వాళ్ళలో వాళ్ళే మనల్ని చూస్తేనే మనుషులు అడలిచేస్తారు. వీడు ఇంత చిన్నవాడైనా ఈ ధిక్కారం ఏమిటి? బయటికి రమ్మంటే రావడం లేదు. ఎంత ధైర్యం వీడికి! పళ్ళు పటపటా కొరుకుచూ, రా బయటకి, లేకుంటే నిన్నేం చేస్తామో చూడు అన్నారు. మధుకర్ దృఢ నిర్ణయానికి వచ్చేశాడు. వాళ్ళేమీ చేయలేరని తెలిసిపోయింది. నేను రాను, మీరేమి చేస్తారో చేసుకోండి అన్నాడు. అందులో ఒకడు, లాభం లేదురా, పోయి యమధర్మరాజు గారికే చెప్పుదామన్నాడు. మధుకర్, ఆహా, పోయి చెప్పుకోండి, ఇక్కడ మాత్రం అరవకండి, గురువుగా నిద్రపోతున్నారు, వారికి నిద్రాభంగం చెయ్యవద్దు అంటూ ఆజ్ఞాపించాడు. యమభటులకేమీ చేయాలో తోచలేదు. యమధర్మరాజుకు మొరపెట్టుకున్నారు. ఆయన ఆశ్చర్యంతో దున్నపోతు వాహనంపై క్షణంలో ప్రత్యక్షమైనాడు. మధుకర్ చూస్తూనే ఆయన తన కోసమే వచ్చాడని గ్రహించాడు. గురుపాదాలను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. తనలో తానిట్లో ఆలోచిస్తున్నాడు. వాళ్ళు తననేమీ చేయలేకపోవుట గురుపాదాల మహిమేనని అర్థమైపోయినది. అందుకే యమధర్మరాజు గర్జించిన నదురు బెదురు లేకుండా, ఎందుకలా అరుస్తావు, వచ్చిన దారిని వెళ్ళు, అరచి గొడవ చేసిన నేను గురువాజ్ఞ లేనిదే బయటకు రాను అన్నాడు. ఇదిగో కాచుకో అంటూ ఆయన చేతిలోని యమపాశాన్ని విసరగా అది గురువుగారి తలకు 3 అడుగుల దూరం వరకే వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాడో నేను చూస్తూ ఉన్నాడు మధుకర్. 3 సార్లు ఎంత బలంగా విసిరినా అక్కడి వరకే అది వచ్చి వెనక్కుపోతున్నది. ఆ వింత చూసి మధుకర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. భలే అంటూ నవ్వుచున్నాడు. ఏమిరా, బయటకు వస్తావా రావా అని గట్టిగా యముడు గర్జించాడు. రాను 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 ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు మొండిగా.
యమధర్మరాజు వచ్చినవాడు వచ్చినట్లుగా వెనక్కు తిరిగిపోయాడు. మధుకరకు నవ్వు ఆగక పిచ్చివాళ్ల పుట్టచెక్కలేయేలాగా విరగబడి నవ్వుచున్నాడు. ఆ నవ్వు శబ్దానికి మెలకు వచ్చినట్లు శ్రీ సమర్థులు లేచి, ఏమిరా అంతగా నవ్వుచున్నావు? నిన్నంతా ఏడుపు, ఇప్పుడేమో నవ్వులు. అంతగా నవ్వు వచ్చే సంఘటన ఏమి జరిగిందేమన్నారు. మధుకర్ నవ్వును ఆపుకునే ప్రయత్నం చేస్తూనే పూసగుచ్చినట్లు విషయాన్ని చెప్తున్నాడు. నవ్వుతున్నాడు. అవునా అని ఏమి ఎరగనట్లు వాడితో కలిసి ఆయన కూడా ఆ ఆనందాన్ని పంచుకొని నవ్వాడు. అప్పుడు వాడన్నాడు, గురుదేవా, మీ పాదాల మహాత్మ్యమే ఇదంతా. మంచిది కానీ మరి జోషి గారి సంగతి ఏమిటి అన్నాడు సమర్థుడు. నిజమే గురుదేవా, ఆయన నన్ను బ్రతికి ఉంటే ఇల్లుండిరా అన్నాడు. మరి ఈ విషయం ఆయన తప్పకుండా తెలపాలి అన్నాడు మధుకర్. ఆ మరుసటి రోజు శ్రీ సమర్థుల వారు మధుకర్తో, నీకు ప్రాణగండం ఉందని చెప్పిన ఆయన ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకునిరా అన్నారు. మధుకర్ మరలా యమభటుల దారిలో అటగిస్తారేమో భయంగా ఉంది అన్నాడు. గంట సమయం దాటిపోయిందిరా, ఇంకా భయం లేదు. నీవు ఆ జోషి బువా ఇంటికి వెళ్ళిరా అన్నారు సమర్థులు. ఏమైనా సరే మీ పాదుకలైనా ఇవ్వండి, వాటిని తీసుకొని ధైర్యంగా వెళ్ళి వస్తాను అన్నాడు మధుకర్. స్వామివారు సరేనని పాదుకలు ఇచ్చారు. వినయ విధేయతలతో భక్తి విశ్వాసములతో వాటిని తీసుకొని హృదయానికి హత్తుకొని ధైర్యంగా భిక్షకు వెళ్ళాడు. జోషిబువా ఇంటి ముందు నిల్చొని దాసబోధలోని అదే శ్లోకాన్ని మరింత గట్టిగా చదివాడు. ఆ స్వరం వింటూనే లోపల ఉన్న జోషి గారు ఇంటి బయటకు వచ్చి మధుకరను ఆశ్చర్యంతో చూస్తూ, నీవు నీవు బతికే ఉన్నావా అని అడిగారు. మధుకర్ జరిగిందంతా వివరించాడు. అది విన్న జోషి, మీ గురువు నిజంగా సమర్థుడేనోయ్, ఆయన్ను చూడవచ్చా అని అడిగి మధుకర్కు భిక్ష ఇచ్చి వెంటబడి ఆంజనేయ స్వామి ఆలయమునకు వచ్చాడు. మధుకర్ జోషిగారిని సమర్థుల వారికి చూపిస్తూ, స్వామి, నా వర్ణ విషయం చెప్పింది అని పరిచయం చేశాడు. జోషికి గుణపాఠం. శ్రీ సమర్థుల వారు ఆయనను చూస్తూ, రండి జోషిగారు, కూర్చోండి, మీ జ్యోతిష్య వృత్తి ఇలా బాగానే సాగుతున్నదన్నమాట అని అడిగారు. జోషిబువా, ఏదో వ్యాపకం కోసం వినోదం కోసం మాత్రమే ఖాళీ సమయాల్లో ఈ జ్యోతిష్యం చెప్పడం తప్ప వృత్తి కాదన్నారు. భలే బాగున్నదండి, మీ వినోదం కొరకు ఇతరుల భవితవ్యంతో ఆటలాడటం తప్పు కదా. మరణించే వారికి తగిన ఉపాయం లేదా పరిహారం చెప్పి ఊరట కలిగించి ఆ గండం నుంచి గట్టెక్కించాలి కానీ రేపు చనిపోయే వ్యక్తిని మీ భవిష్యవాణి ద్వారా భయంతో ఈరోజే చనిపోయేలా చేసే ఈ వ్యాపకం కంటే లక్షణంగా రామనామ జపం చేస్తే మీరు తరిస్తారు, జనులు కూడా తరిస్తారు. జ్యోతిష్ శాస్త్రం గొప్ప శాస్త్రమే కాదనను, కానీ దానిని పరోపకారమునకు మాత్రమే ఉపయోగించాలి అంటూ ముగించారు శ్రీ సమర్థులు. తన తప్పు తెలుసుకున్న జోషిబువా శ్రీ సమర్థుల వారి పాదములపై పడి క్షమించమని వేడుకొని ఇకపై ఇటువంటి సూచనలు చేయబోనని ప్రమాణం చేసినాడు. విద్యాసాగర, మహాత్ముడైన శ్రీ సమర్థులు వేదాంగములు అభ్యసించున్నారు, కానీ తాను వేద పండితుడని ఎవ్వరితోనూ చెప్పలేదు. ఎంతో నిరాడంబరంగా ఒక సాధారణ సాధుపురుషుడుగానే తన కార్యక్రమాలను దక్షతతో నిర్వర్తించినారు. ఆ ప్రకారమే విద్య కలిగిన వారు వినయము కలిగి ఉండి లోక కళ్యాణకారకమైన విధంగా ప్రవర్తించాలి అని విద్యార్థుల యందు అవగుణాలను తొలగించినారు. అంతేగాని శాస్త్రమునందు ఏమాత్రము లోపం లేదు అని వారి నిశ్చయం అని శ్రీ నిత్యానంద తెలిపినారు. ధార్మికులారా, జ్యోతిష్యుల వద్దకు పోయినా మీ జాతకములోని ఒడిదుడుకులను తెలుసుకున్నా తప్పులేదు, కానీ ఒక్కటి మాత్రం మరొకండి. గురుభక్తులైన వారికి సకల గ్రహ వీక్షణలు శుభములే వసంగునటులా సద్గురువు యొక్క ఆశీస్సులే శిరోధార్యము. ప్రతివారికి జాతకములోని గ్రహముల చలనము పూర్వకర్మానుగుణంగానే వచ్చును. కావున పూనికతో ఈ జన్మలో సత్కర్మాచరణము సద్గురు సమాశ్రయము మరవద్దు అని నిత్యానందులు చెప్పి నామస్మరణ చేయించారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 23వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.